వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మండలంలోని సంగం జాగర్లముడి గ్రామస్తులు తనపై చూపుతున్న అభిమానాన్ని ఎన్నటికీ మరువలేనని, ఉమ్మడి పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గ్రామానికి మంచి చేసి గ్రామస్తుల రుణం తీర్చుకుంటానని జనసేన పిఎస్సి చైర్మన్, ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నాదెండ్ల మనోహర్ ఉమ్మడి పార్టీ శ్రేణులతో కలిసి మండలంలోని సంగం జాగర్లముడిలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తుల యోగక్షేమాలు విచారించి ఎన్నికల మేనిఫెస్టోలోని పలు అంశాలను వివరించారు. లైటింగ్ भैया बैक साइड ఉండే వాళ్ళు ఇటు వచ్చండి భయ్యా, ఇటు రౌండ్ అప్ పాలనలో ఎన్నో చేశాడురా, తల్లి వెలుగు వంతెన, తల్లి బిడ్డ ఆసుపత్రి, వృద్ధులకు పింఛన్లు, జనసేన పార్టీకే అందరము ఓటేద్దాం. నాదెండ్ల మనోహర్ వస్తున్నాడు, నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు. ఇచ్చేసేయండి, ఎవరికైనా ఇచ్చేయండి మీరు అనుకో కాయ కొట్టండి సార్ ఇచ్చి
ఈ రోజుకి కూడా చాలామంది వాళ్ళ ఆవేదన ఈయన ఏదో బటన్ నొక్కాడు కానీ మాకు మాత్రం ఆ డబ్బు చేరలేదనే భావన చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పల్లెల్లో చాలామంది ఈ రోజుకి కూడా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమందికి ఇంకా రేషన్ కార్డు రాలేదని బాధ వ్యక్తపరిచారు. ఇల్లు కట్టుకున్నా కూడా 2 సంవత్సరాలు అయిపోయింది, నిధులు ఆపేశారు. ఏమాత్రం కూడా వీళ్ళు ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా రిలీజ్ చేయలేదనే విషయం ఇందా కూడా పాపం మహిళ ఎంతో ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే సంక్షేమం అనే ఒక అద్భుత కల్పనతోటి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు పబ్బం గడుపుకొని మోసం చేసుకుంటూ వచ్చారు. అభివృద్ధి అనేది గతంలో జరిగింది. ఇంకొక 5 సంవత్సరాలు ఆలపాటి రాజా గారు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఈ ఏరియాలో చాలా సిమెంట్ రోడ్లు బాగా వేశారని ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు. ఆ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇందాక చర్చిలో పాస్టర్ గారు కూడా కోరింది ఏంటంటే ప్రతిరోజు వచ్చి వెళ్ళాలంటే రహదారుల పైన చాలా ఇబ్బంది కలుగుతోంది. మంచి రహదారులు నిర్మాణం చేయాలి. మన భవిష్యత్తు కోసం మన బిడ్డలకి ఎక్కడ అన్యాయం జరగకుండా యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనే మాట ఆయన అన్నప్పుడు నిజంగానే మమ్మల్ని అందరూ కదిలిచ్చింది. నిజాయితీగా ఒక మంచి ప్రణాళికతోటి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ప్రత్యేకంగా ఉన్నాయి. సైడ్ డ్రైన్ కాలువలు నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న భూముల్లో కమర్షియల్ అగ్రికల్చర్ విషయంలో రెసిడెన్షియల్ విషయంలో కొంచెం తేడాలు వచ్చి భూమి విలువలు బాగా పెరిగిపోయి రైతులు ఇక్కడ అమ్ముకోలేని పరిస్థితి. సో ఆ విధమైన పరిస్థితుల నుంచి వాళ్ళని అధిగమించడానికి తప్పకుండా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా గుంటూరుకి తెనాలికి కలిపే ఈ రహదారిలో సంగం జాగర్లముడి దగ్గర ఒక మంచి సెంటర్ లాగా మనం ఏర్పాటు చేయొచ్చు. దాని గురించి కూడా ఆలోచించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కలిపే విధంగా యువతకు భవిష్యత్తు ఉండే విధంగా గౌడపాలెంలో కూడా చాలామంది యువత పాపం ఉపాధి లేని విషయం కనపడుతోంది. ఆ పరిస్థితుల్ని అధిగమించడానికి కోసం తప్పకుండా ఈ ప్రాంతానికి ఇంకా మరిగైనా పెట్టుబడులు వచ్చే విధంగా ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని రాబోయే రోజుల్లో తప్పకుండా విజయం మాది. 3వ తారీఖున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఒక అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా ఆ సభ విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా మేము అందరం కూడా అందరినీ ఆహ్వానించుకుంటూ అపీల్ చేస్తున్నాం. పట్టణంలోని నాజర్పేటలో నిర్వహిస్తున్న గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్లను పురస్కరించుకొని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీనారాయణ కళానికేతన్ శిష్య బృందం ప్రదర్శించిన చిన్నాల భరతనాట్యాన్ని తిలకించి వారిని అభినందించారు. కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు. అవకాశం కల్పించినటువంటి తదుపరి అంశముగా సభా కార్యక్రమం ప్రారంభం కానున్నది. దయచేసి నిలబడ్డ వారు అందరూ పోయిన శ్రీనివాసరావు గారు, శ్రీ మంగమూరి హరిప్రసాద్ గారు, శ్రీ తాడిపోయిన దయచేసి అందరి పేర్లు పిలుస్తున్నాను. చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేసుకుంటూ నిల్చోండి అన్నయ్య, నిల్చోండి. ఎడబెట్టి అడ్డంగా వెళ్తాం అన్నా. సైడ్ అన్నా అన్న మీరు అక్కడ నుంచి ఎక్కడమ్మా లాగా ఉన్నారు. అందుకని మేము మళ్ళీ వెనక ఫోటోలు కొట్టు. అంతసేపు
శ్రీనివాసరావు గారు. వెల్కమ్. పర్చూరు సుధామాధురి గారు వేదిక మీద సత్కారం మొదలు పెట్టుకొని ఇది పునాదిగా తీసుకొని ఇది ఫౌండేషన్ గా తీసుకొని ఎంతో ఎత్తుకు ఎదిగి ఉమ్మడి వాణి నిజంగా తిరుపుతాం. ఈ సత్కారం చాలా పొంది ఉంటాం కనుక. కానీ ఇప్పుడు మీ తరుణత 1, 2, 3 ధన్యవాదాలు. ఈయన 365 రోజులు కష్టపడ్డారు. గత 37 సంవత్సరాలుగా ఇక్కడ జరపబడుతున్న ఇంత చక్కటి ఉత్సవాల్లో 37వ సంవత్సరం ఈ వార్షికోత్సవంలో మేము కూడా భాగస్వాములు అవటం మాకెంతో ఆనందంగా ఉంది. ఇది కేవలం అమ్మవారు అయ్యవారి శుభాశిస్సులు మాత్రమే అని మేము చాలా చక్కగా అర్థమయ్యేట్టుగా మాకు అయ్యేట్టుగా ఈ సన్మానం చేశారు ఈ కార్యక్రమ నిర్వాహకుడు. ఈ కార్యక్రమం నిర్వహణ మునగా మహేష్ గారు వారి పిల్లలు మరియు మునగా మహేష్ గారి తమ్ముడైనటువంటి చిన్న గారు వారి పిల్లలు, ఈ కుటుంబం అంతా ఈ అమ్మవారు అయ్యవార్ల సేవలో ప్రతి సంవత్సరం ఇలా చక్కటి కార్యక్రమాన్ని చేసి చాలా మందిని ఇక్కడ అలరించే పని, అమ్మవారి అయ్యవారి ఆశీస్సులకు పాత్రలు అయ్యే పని చేస్తున్నందుకు ముఖ్యంగా కుటుంబాన్ని మొత్తాన్ని నేను సగౌరవంగా నమస్కారం చేస్తూ. బట్టిప్రోలు మండలం గొరికపూడి గ్రామానికి చెందిన పలువురు గుంటూరులోని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు క్యాంపు కార్యాలయంలో వైసీపీ నుండి టీడీపీలో చేరారు. వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారిలో గొరికపూడి గ్రామానికి చెందిన సర్పంచ్ గరికపాటి మల్లిక మరియు వారి భర్త గరికపాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ దూళిపాళ్ల వెంకట్, దూళిపాళ్ల అప్పారావు, దూళిపాళ్ల రామకృష్ణ, దూళిపాళ్ల సుబ్బారావు, సీతాల సురేష్, గరికపాటి గోపాలరావు, ఇక్కుతి సాంబశివరావు వారితో పాటు 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకుని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. తేలపురోలు గ్రామంలో మహమ్మద్ ఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.